విషయంలోనే ఉన్నాయి. నేను అందుకనే తరచుగా మీకు చెబుతున్నది ఏంటంటే వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి, అక్కడే ఉంటుంది కదండి. దాన్ని జాగ్రత్తగా చదివితే అక్కడే. ఈరోజు మన అంశం ఏంటంటే దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి. చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, కానీ అందులో ఒక 3 చూసుకుందాం. అన్నీ మనం చెప్పలేము, కానీ ఒక 3 మనం చూసుకుందాం. ఇప్పుడు 48వ కీర్తనలో 48వ కీర్తన మొదటి వచనంలో ఏమనిందట? మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఓకే, మొదటిగా ఏంటంటే దేవునికి ఉండవలసిన లక్షణాలలో ఒకటేంటి అంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ పర్వతమని ఉంది అక్కడ, అంతేనా? ఆయన ఏంటంటే దేవుడికి ఉండవలసిన లక్షణాల్లో ఒక లక్షణము ముఖ్యమైనది ఏంటట? పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనలో పాపము ఉంటే ఆయన పరిశుద్ధుడు కాదు. ఆయన పరిశుద్ధుడు కాకపోతే ఆయన దేవుడు. అర్థమవుతుందండి? ఏదో పరిశుద్ధుడైన ఇది పరిశుద్ధుడైన ఇదని మనం టైటిల్స్ ఇచ్చుకుంటున్నాం, కానీ 100కి 100 మనం పరిశుద్ధులమో కాదు. అంటే ఎక్కడో లోపం మనలోనే. ఏదైనా మనిషి నాలో పాపం ఉందని మీలో ఎవరు రుజువు చేయగలరు అని ఛాలెంజ్ చేయగలరా? కానీ యేసు ప్రభు అన్నారట, నాలో పాపం ఉందని మీలో ఎవరు రుజువు చేయ. చాలా కష్టం. అది దేవునికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే దేవుడే పరిశుద్ధుడు. ఆ లక్షణము లేనప్పుడు ఆయనను దేవుడిగా ఆరాధిస్తున్న మనం కదండి. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటట? ఆయన పరిశుద్ధుడు. ఎవరైనా దేవుడు అంటే దేవుడు అంటే తప్పనిసరిగా పరిశుద్ధంగా ఉండాలా పాస్టర్ గారు అంటుండాలి, అంతే. అర్థమవుతుందండి? మరి కొన్నిసార్లు అలా ఉండలేరు అండి అంటే అలా ఉండలేకపోతే ఆయన దేవుడు.